పూర్వకాలంలో ఏంది 100 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు. అవును. పెళ్ళైన తర్వాత ఏం చేస్తలే ఇక తలరాత ఇట్లున్నదని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఏం జరిగినా కాంప్రమైజ్ చేస్తుండే. ఇప్పుడు నువ్వు ఒక్క అబద్ధం ఆడినా కూడా పెళ్లి చేసే పరిస్థితి లేదు, కాంప్రమైజ్ కావట్లేరు. ఇంతకుముందేమో కనీసం ఆ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసి ఈ వ్యక్తితో నేను కలిసి ఉండలేను అని చెప్తుండే. ఇప్పుడు అసలు ఇది పెళ్ళే కాదు, అసలు ఈ పెళ్లి కింద పరిగణించకండి, అసలు ఏమైనా భార్యే కాదు, లేకపోతే నా భర్తే కాదు, దీన్ని పెళ్లి కింద చూడకండి, అసలు మా ఇద్దరికి పెళ్ళే కాలేదు, క్యాన్సిల్ చేయండి అని ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే ఇట్లాంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం అంటే ఏంది? జాబ్ గురించి అబద్ధాలు ఆడతారు, ఆస్తుల గురించి అబద్ధాలు ఆడతారు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించి అబద్ధాలు ఆడతారు, రిలేషన్స్ గురించి అబద్ధాలు ఆడతారు. ఓకే, ఇట్లా రకరకాలుగా అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఏమంటారు, ఈ అబద్ధాలు చేసి పెళ్లి చేసుకుంటే వీటితో జీవితాంతం ఎవరు ఉంటారు, లేకపోతే అబద్ధాలు మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఈ మొత్తం జీవితాంతం ఎవడు ఉంటాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఏదన్నా ఇన్కన్వీనియన్స్ జరిగితే తట్టుకోలేకపోతుంది, అవన్నీ దాచి పెళ్లి చేస్తారు. సో ఇట్లా అంటే పెళ్ళి ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో 90% ఆఫ్ ద పెళ్ళిళ్ళు ఏదో ఒకటి దాచో, నిజం చెప్పకుండానో, ఓకే, ఏదన్నా రోగాలు ఉంటే చెప్పకుండానో, ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా చెప్పకుండానో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన సక్క లేకపోవడంతో కాబట్టి పెళ్ళే నెంబట అవి బయటపడిపోతుంది. అంతే అంతే తప్ప అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎవరు అమ్మాయిలు సహిస్తలేరు, అబ్బాయిలు సహిస్తలేరు. వాళ్ళు పెళ్లి తర్వాత ఏదైతే నువ్వు అబద్ధం చెప్పో మోసం చేసో పెళ్లి చేసుకున్నావు దాన్ని ఆయుధంగా పెట్టి రద్దు చేసుకుంటున్నారు. నువ్వు పెళ్లికి ముందు చెప్పినావు, పెళ్లి తర్వాత ఇది లేదు కాబట్టి నా పెళ్లి రద్దు చేయండి. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటే నిజంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు.